హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ గురించి అంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎవరైనా 10th పాస్ అయ్యి త్వరగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం ఎస్ఎస్సి జీడీ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. సో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి. మీకు ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో జీడీ నోటిఫికేషన్కి వచ్చేటప్పటికి మనం అప్లై చేయడానికి అయితే సెప్టెంబర్ 5th నుంచి అండి అక్టోబర్ 14th వరకు మనకి అప్లై చేయడానికి టైం ఉంది. మనకి ssc.nic.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మనం జీడీకి సపరేట్గా అప్లై చేయవలసి ఉంటుంది. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ఎస్సికి సంబంధించిన ఏ నోటిఫికేషన్స్ వచ్చినా మీరు అప్లై చేయడానికి కుదురుతుందన్నమాట. అయితే మనకి ఈ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో అది జనవరి ఫిబ్రవరి 2025లో జరుగుతుందండి. సో అప్పటికల్లా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ అయితే ఈజీగా ఉంటుందండి, అంత కష్టంగా ఉండదు. నిజంగా చెప్పాలంటే 6th 7th బేసిక్స్ పెర్ఫెక్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వచ్చు. సో వేకెన్సీస్కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్ని మీరు అప్లై చేసేటప్పుడు అండి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా పడితే అలా అప్లై చేయకండి. ఈ ఆర్డర్ ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే కొంచెం రిస్క్ ఉన్న జాబ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, మంచి డిపార్ట్మెంట్స్ వస్తాయి. సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఎస్ఎస్ఎఫ్ అండి. తర్వాత సెకండ్ మీరు అప్లై చేయవలసింది ఎన్సీబీ, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, తర్వాత ఎస్ఎస్బి, నెక్స్ట్ ఐటీబీపీ, తర్వాత సిఆర్పిఎఫ్ అండి, నెక్స్ట్ బిఎస్ఎఫ్, ఫైనల్గా ఏఆర్ అస్సాం రైఫల్స్ మాట. సో ఈ ఆర్డర్లోనే మీరు అప్లై చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. మీకు ఇంకేదైనా ఐడియా ఉండి తెలిస్తే మీరు అప్లై చేసుకోండి. అయితే ఇది అయితే నా సజెషన్ మాట. సో నాకు వీటి మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీకు అలా చెప్తున్నాను. నెక్స్ట్ ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేయొచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. సో 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అంటే 10th క్లాస్ మీద మంచి గవర్నమెంట్ జాబ్ అండి, శాలరీ అన్నీ బాగుంటాయి. అంటే కొంచెం చదవడం ఇబ్బందిగా ఉండి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఆపర్చునిటీ మాట. నెక్స్ట్ ఎన్సీసీ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారండి. అప్ టు 10th వరకు కూడా చాలామందికి ఎన్సీసీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ చదువుతున్న వాళ్ళకి కూడా ఎన్సీసీస్ ఉంటుంది కదా. ఎన్సీసీలో ఏబీసీ అని సర్టిఫికేట్స్ ఉంటాయి. మీకు సర్టిఫికేట్ ప్రకారం మీకు బోనస్ మార్క్స్ ఉంటాయండి. ఒకవేళ ఎన్సీసీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి, బోనస్ మార్క్స్ అయితే వస్తాయి. దీనికి మీరు అప్లై చేయడానికి ఫీజు అయితే 100 రూపీస్ ఉంటుందండి. కొన్ని కేటగిరీస్కి ఫీజు ఉండదు. అయితే నామినల్గా నేను ఒరిజినల్గా జనరల్ కేటగిరీని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 4 సెక్షన్లు ఉంటాయండి. రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీషు. ప్రతి సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెక్షన్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ మాట. సో మొత్తం మీద ఏంటంటే 160 మార్క్స్కి ఎగ్జామ్ అవుతుందండి. 1 అవరే టైం ఇస్తారు. అంటే టోటల్గా మీరు 80 క్వశ్చన్స్ని 1 అవర్లో రాయవలసి ఉంటుంది. చెప్పాను కదా, ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. 6th 7th ఇంకా మీరైతే 8th క్లాస్, ఈ 3 స్టాండర్డ్స్ మీద మీకు మంచి కమాండ్ ఉంటే ఎగ్జామ్ వితౌట్ కోచింగ్ క్లియర్ చేయొచ్చు. ఒకవేళ లేదు ఖచ్చితంగా మీకు అయిపోవాలంటే కోచింగ్ తీసుకుంటే మంచిదే. సో 60 మినిట్స్లోని మీరు 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారన్నమాట. సో ఈ 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. ఎక్కడ తప్పులు అయితే చేయకూడదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 0.25 మార్క్స్ పోతాయండి. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఇందులో ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 30% మార్క్స్ రావాలి, అంటే 48 మార్క్స్ రావాలండి. 48 రాకపోతే అసలు క్వాలిఫై అవ్వలేనట్టు మాట. అలాగే ఓబీసీ కానీ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అని ఉంటారు కదా, వీళ్ళకైతే మీకు 25% రావాలి, అంటే 40 మార్క్స్ రావాలండి. ఇంకా అదర్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, అంటే రిమైనింగ్ కేటగిరీ, వీళ్ళకైతే 20% రావాలి, అంటే 32 మార్క్స్ రావాలండి. మార్క్స్ అండి ఇవి. సో మీరు వస్తే క్వాలిఫై అయిపోయినట్లు. తర్వాత కట్ ఆఫ్ అనేది సపరేట్గా పెడతారండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనుకో జనరల్గా లాస్ట్ అకాడమిక్ వచ్చినప్పటికి 50% అనుకోండి, అంటే 80 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి పీఈటీకి వెళ్తారు, అంటే ఫిజికల్ టెస్ట్కి అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో మనం 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ ఏంటంటే మనకి నెక్స్ట్ వన్స్ రిటర్న్ క్లియర్ అయ్యి పీఈటీకి కానీ వెళ్తే సో మేల్ వాళ్ళకి ఏంటంటే 5 కిలోమీటర్ రేస్ ఉంటుందండి. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో క్లియర్ చేయాలి.
ఫీమేల్కి వచ్చారనుకోండి 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, అది 8.5 మినిట్స్లో క్లియర్ చేయాలి. హైట్ కూడా చూస్తారు. హైట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న సెంటీమీటర్ తేడా ఉన్నా తీసుకోరు. సో హైట్ మేల్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు అది నోటిఫికేషన్లో క్లియర్గా చూడండి. ఎప్పుడైనా మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ క్లియర్గా చూడండి, లేకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. నోటిఫికేషన్ అయితే అడారి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో నోటిఫికేషన్ ఉంటుందండి. సో మీరు కావాలంటే అక్కడి నుంచి చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చాలామంది నోటిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అక్కడి నుంచైనా చూడొచ్చు. అడారి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది. సో మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. అలాగే చెస్ట్ చూస్తారు. మేల్కి 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ రావాలండి. సో ఇవి మేజర్ డీటెయిల్స్ అండి. సో ఎవరైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఎప్పటి నుంచి చదవండి, ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటే చాలా మంచి టైం ఉంది. మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయడానికి కుదిరితే మాత్రం అప్లై చేసి చదువుకుంటే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఈ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లోని, ఖచ్చితంగా జాబ్ వచ్చేదండి. ఇది ఎవ్వరూ దీన్ని మిస్ చేసుకోకండి. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఆన్ యావరేజ్గా 50,000 పోస్టులు ప్రతి ఇయర్ తీస్తున్నారండి. సో దీనికి రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు సీరియస్గా కానీ ప్రిపేర్ అయితే ఈ ఇయర్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా మీరు అలా ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇందులో అయితే ఈజీగా సెటిల్ అవ్వచ్చు. మరీ ఎక్సలెంట్గా చదివే అవసరం లేదండి. మినిమం దీని మీద మీరు మనసు పెడితే క్లియర్ అయిపోద్ది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Every note, every chord, a serenade with each beat of the drum. My spirit's unchained in the symphony of love. I am unafraid.